చేశారు. రాజోగ్లో రాకపోతే మొబైల్లో వస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది కదా. 16 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్ల మీద ఆమోదించడం జరిగింది. వాటిని ఇంతవరకు జీవోలుగా ఇష్యూ చేయనప్పుడు, అలాగే సర్కులర్లు కానీ ఇవన్నీ కూడా ఆదేశాలు కానీ ఇవ్వని సందర్భంగా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు 24 గంటల పాటు నిరాదేశం నిర్వహించడం జరిగింది. చలో డిఎంఏ ఆఫీసు గుంటూరు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే డిఎంఏ గారు, మున్సిపల్ డైరెక్టర్ గారు చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు ఆయన జరిగే చర్చల్లో హెల్త్ కార్డులు కానీ, అట్లాగే 010 ప్రకారంగా వేతనాలని జీవీఎంసీకి, అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంతవరకు ఏ ఉద్యోగం కూడా జీపీఎఫ్ కటింగ్ అవుతున్నా వాళ్ళకి అమౌంట్ ఎంత ఉందో వాళ్ళకి ఇంతవరకు కూడా తెలియదు. కానీ వాటి మీద ఇంతవరకు నిల్వ ఏదైతే ఉందో దాన్ని స్లిప్గా ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని మీద కూడా వెంటనే ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా క్యాడర్ స్ట్రెంత్ విషయంలో కానీ, అదేవిధంగా కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, గత బకాయి ఏవైతే ఉన్నాయో యూనిఫార్ము, స్విచ్చింగ్ ఛార్జీ, అట్లాగే సబ్బులోన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పి కమిషన్లకి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. ఏ రకంగా మొత్తం 16 డిమాండ్ల మీద అంగీకారం తెలిసింది. డిసెంబర్ నెలలోనే ఉత్తర్వులు జారీ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇది దీంట్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులకి, అలాగే హెచ్ఎంఎస్, ఆ తర్వాత ఐఎంటీసీ, వైఎస్ఆర్టీయూ నాయకులకి కానీ, అలాగే ఉద్యమానికి సంఘీభావం తెలిపినటువంటి మినిస్ట్రియల్ స్టాఫ్ అసోసియేషను, అట్లాగే ఉద్యోగులు, అట్లా మేస్త్రీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.